ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించిన 8 పేజీల ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్కి సంబంధించి మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏముందో అదే మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ద డీటెయిల్స్ ఆఫ్ ద నెంబర్ ప్రమోషన్ టు బి టేకెన్ అప్ ఆర్ సబ్మిట్ యాజ్ ఫాలోస్, అంటే ఎన్ని పదోన్నతులు చేపట్టాలన్న వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2కు సంబంధించి 763 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్కి సంబంధించి, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 5123, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ 2130. ఇక్కడ కంప్లీటింగ్ ద ప్రమోషన్ టు ద అప్గ్రేడెడ్ పోస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్స్ అండ్ పీఈటీస్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎవరైతే ఎల్పీలు మరియు పీఈటీలకు సంబంధించి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ అనేది ఉన్నాయి కదా లాంగ్వేజెస్, అవి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రమోషన్స్ ఎన్ని కాబోతున్నాయంటే 10,479 ప్రమోషన్స్ కాబోతున్నాయి. ఇది మొత్తంగా అయితే 18,495 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు ఈ షెడ్యూల్ ప్రకారం. ఇక్కడ మల్టీ జోన్ 1కు సంబంధించిన షెడ్యూల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది 8వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 22వ తారీఖు వరకు మల్టీ జోన్ 1కు సంబంధించిన షెడ్యూల్ ఉంది. అదేవిధంగా మల్టీ జోన్ 2కు సంబంధించి 8వ తారీఖు నుంచి ఇక్కడ 30వ తారీఖు వరకు మల్టీ జోన్ 2కు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. ఎందుకు 30 తారీఖు వరకు అంటే ఆల్రెడీ మల్టీ జోన్ 1లో కొంత జిహెచ్ఎం ప్రమోషన్స్ అయిపోయినాయి. ఏడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచే ప్రమోషన్ ఇవ్వాలనే ఆలోచనతో షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్టీ జోన్ 1లో చూసుకుంటే ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అనేది, అదేవిధంగా వేకెన్సీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్, ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు, ఎంటైటిల్మెంట్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, హెచ్జిటి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు, ప్రొవిజనల్ వేకెన్సీస్ మొత్తం కూడా 8, 9 తారీఖులలో ఇవ్వాలనేది వీళ్ళ షెడ్యూల్ ప్రకారం. ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా సీనియారిటీ లిస్టుపై కానీ, ప్రమోషన్స్కి సంబంధించిన సీనియారిటీ లిస్టుపై ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఏమన్నా కూడా మనకు 10 తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ సీనియారిటీ లిస్టు ప్రమోషన్కి సంబంధించి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది 12వ తారీఖు రోజు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి, అదేవిధంగా ప్రమోషన్కి సంబంధించిన ఆర్డర్లు కూడా ఇవ్వడానికి 13 నుంచి 16 మధ్య నడుస్తాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, అదేవిధంగా ఆర్డర్స్ కూడా ఇష్యూ అవుతాయి. ఇక ఆ తర్వాత వేకెన్సీస్, హెచ్జిటికి సంబంధించిన వేకెన్సీస్, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి వేకెన్సీస్, హెచ్జిటీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్ వేకెన్సీస్ 17వ తారీఖు రోజు డిస్ప్లే చేస్తారు. దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా 17వ తారీఖు రోజే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది 18వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఫైనల్ సీనియారిటీ లిస్టు, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవాలి. హెచ్జిటీలు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, ఇది మల్టీ జోన్ 1కు సంబంధించి. ఇక ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఆర్డర్లు 21 నుంచి 22 తారీఖు వరకు అయితే ఆర్డర్స్ వస్తాయి. 22 వరకు మల్టీ జోన్ 1కు సంబంధించిన షెడ్యూల్ అయితే ఖతమవుతుంది. తర్వాత ఇక మల్టీ జోన్ 2లో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్. ఇక్కడనేమో మనకు స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 1, గ్రేడ్ 2 జిహెచ్ఎంకి సంబంధించి, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్కి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్కు ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు, అదేవిధంగా ట్రాన్స్ఫర్కి సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు. ఏమైనా ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్కి సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా 8 తారీఖు రోజు, 8/6/2024 తారీఖు రోజు ఆ ఒక్కరోజే ఇదంతా పని నడుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సీనియారిటీ అంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్కి సంబంధించిన ఏమైనా ఆబ్జెక్షన్స్, గ్రివెన్స్ ఏమన్నా ఉంటే 9 తారీఖు రోజు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ సీనియారిటీ లిస్టు, వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు
స్కూల్ అసిస్టెంట్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్స్ ప్రమోషన్కి సంబంధించి హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ కూడా 10 మరియు 11 తారీఖు మధ్యన నడుస్తుంది. ఆ వేకెన్సీస్కి సంబంధించి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్ ఆఫ్టర్ ప్రమోషన్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది 12-13 తారీఖులలో నడుస్తుంది. ఆబ్జెక్షన్స్ సీనియారిటీ లిస్ట్ పై ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఇక సీనియారిటీ లిస్ట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆఫ్ ద ఇలాంటివి ఏమున్నా కూడా 14 తారీఖు రోజు తీసుకుంటారు. ఇక్కడ కూడా ఆబ్జెక్షన్స్ బై డిఓస్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్స్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్. ఎడ్జిటిల్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ సీనియారిటీ లిస్టులో ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే 15 తారీఖు రోజు ఇస్తారు. ఇక ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది 16 నుంచి 18 తారీఖు రోజు వరకు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి సంబంధించిన సీనియారిటీ లిస్టు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫైనల్ సీనియారిటీ లిస్ట్ కూడా 16 నుంచి 18 తారీఖు మధ్యన ఇస్తారు. ఇక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్, జెడ్పీ మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్, మల్టీ జోన్ ఎక్సెప్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కేసెస్. ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆర్డర్స్ 19 తారీఖు రోజు ఇస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్స్ ఎగ్జిస్టింగ్, అదేవిధంగా అరైజింగ్ సంబంధించి ట్రాన్స్ఫర్స్ స్కూల్ అసిస్టెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ మల్టీ జోన్ ఎగ్జామ్స్, డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్. వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్లో వేకెన్సీస్కి సంబంధించిన లిస్టు 20 తారీఖు రోజు డిస్ప్లే చేస్తారు. ఫైనల్ సీనియారిటీ లిస్టు ప్రమోషన్ ఆర్డర్స్ హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చినటువంటి ప్రమోషన్ ఆర్డర్స్ 21 నుంచి 24 వరకు ఉంటుంది. ఇక వేకెన్సీస్ లిస్టు హెచ్జిటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు, ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు, ఆబ్జెక్షన్స్ ఏమున్నా కూడా 25 తారీఖు రోజు ఇచ్చుకోవచ్చు. ఫైనల్ సీనియారిటీ లిస్టు ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటే హెచ్జిటీలకు 26 నుంచి 28 వరకు ఉంటుంది. ఇక ఫైనల్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఫైనల్ హెచ్జిటీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ 29 నుంచి 30 తారీఖు వరకు ఉంటుంది. ఈ 30 తారీఖు వరకు ఖతమవుతుంది. ఇది ప్రస్తుతం మనకు ట్రాన్స్ఫర్కి సంబంధించిన షెడ్యూల్. ఒక్కసారి పైనుంచి కిందికి స్క్రాల్ చేస్తాను, నేను సప్లై చేయకుండా ఉంటా, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కొంతమంది కోర్టు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ పండితులకు అదేవిధంగా పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్స్ ఇవ్వడం అనేది సాఫీగా సాగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా తెలియజేయండి. తెలియజేస్తే నేను కూడా కొంతమంది సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా తెలియజేస్తారనుకుంటున్నాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి.